పతనమైపోవడానికి కారణం తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు, తన కుమారులను తాను గొప్ప చేసుకుంటున్నాడు. తన కుమారులు తప్పు త్రోవ వెళ్తా ఉన్నాడు చెప్పట్లా, తన కుమారులు మాట వినకపోతే దేవుని సన్నిధిలో సరి చేయట్లా. దాని వలన పతనం అయిపోయింది. ఏలి దేవుని కంటే ఎవరిని గొప్ప చేశాడు చెప్పండి? ఏలి తనకంటే దేవుని కంటే ఎవరిని గొప్ప చేస్తున్నాడు? తన పిల్లలను గొప్ప చేస్తున్నాడు. అందుకే మనం ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా, ఒకప్పుడు పాత రోజుల్లో నాన్న వస్తున్నాడు అన్న మాట వినబడితేనే భయం, ఎక్కడోళ్ళు అక్కడది గప్చిప్ అయిపోయేవాళ్ళు. కానీ ఈ రోజున ఇంట్లో తల్లి అంటే తల్లి అనే భయం ఉందా? తండ్రి అంటే తండ్రి అనే భయం ఉందా? ఎలా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ వాక్యం మనకి కనబడుతుంది. ఏలి తన కుమారులను దేవుని కంటే గొప్ప చేశాడు, అందుకు పతనం మొదలైంది. మన ఇంట్లో దేవుని కంటే ఏది గొప్పది కాదండి. మన ఇంట్లో మొదట దేవుని స్థానం. కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మొదట దేవుని తర్వాతే వారందరూ. ఆ విధంగా మన ఆత్మీయ జీవితం పెంచబడును గాక. తల్లిదండ్రులు పిల్లలను ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితం పెంచాలి, ప్రేమించాలి కదా అని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళని గారాబం చేసి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునేట్లుగా చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తుంటాను, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అసలు పిల్లల్ని చాలా భక్తిగా పెంచేవాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లల్ని పట్టించుకోకుండా పెంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళు ఈ పరిస్థితిలోనే వాళ్ళని సరి చేయకపోతే, ఈ పరిస్థితుల్లోనే వాళ్ళకి మాట వినేటట్లు నేర్పకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా మాట వింటారు? పిల్లలుగా ఉన్నప్పుడే మంచాలి. ఇప్పుడు ఒక మొక్క పెరుగుతుంది, అది వంగి దాని ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నప్పుడు ఒక కర్ర నిలబెట్టి నిటారుగా పెరగడానికి దానికి ఏదో ఒక మార్గం చేస్తాం. ఒక మొక్క అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇటు 4 కొమ్మలు, అటు 4 కొమ్మలు, అటు 3 కొమ్మలు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇక అది నిటారుగా ఎలా పెరుగుతుంది? దాని ఇష్టం వచ్చినట్లు వంకర టెంకరగా పెరుగుతుంది. అందుకే వంకరగా మన పిల్లలు పెరగకూడదు. ఆత్మీయంగా దేవుని సందులో నాటబడిన మొక్కల వల్ల మన పిల్లలు ఎదుగుదురుగాక. పిల్లలకు భయాన్ని నేర్పాలి. బైబిల్లో ఉంది కదా, తండ్రి అంట బెత్తం పట్టుకోవాలంట పిల్లల కోసం. అలా కాకుండా ఉంటే ఆ తండ్రే పిల్లల విషయంలో పట్టించుకునే పాపం చేసినట్లు. ఈ రోజున ప్రతిరోజు కూడా ఏలి తన కుమారులు చేస్తున్న పనిని గురించి పలుసార్లు దేవుడు చెప్పాడు, ఏలి నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు, నీ సన్నిధికి నా సన్నిధికి వచ్చిన నైవేద్యాలని మీరెందుకు తీసుకుంటున్నారు? క్రొవ్వు పెట్టుకుంటున్నారు, మీరు ఎందుకు క్రొవ్వు పట్టుకుపోతున్నారు అని ఎన్నో విధాలుగా చెప్పాడు. దేవుని మాట కన్నా తన పిల్లల మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు, పిల్లల్ని గొప్పవాళ్ళగా చేశాడు. అందుకే పతనం మొదలైంది. కానీ దేవుడు సమూయేలు పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా కాపాడుతూ వచ్చాడు. ఇంకా మరొక యాజకుడు లేడు, మరొక నాయకుడు లేడు. అందుకే సమూయేలు పెరిగి పెద్దోడయ్యేంత వరకు కూడా ఆ ఏలీని అలాగే ఉంచి సమయం వచ్చింది. సమూయేలు దేవుని సందులో స్వరం వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇక ఏలి మందసము పట్టబడింది అన్న మాట వినగానే తను కూర్చున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు.